కాదా అని నీకు ఒక ప్రశ్న ఉండాలి. అయితే నీతిమంతుడు అయితే ఎలా అయ్యాను, కాకపోతే ఎలా కాలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నీతిమంతులా అని మీరేం చెబుతారో చెప్పండి. అవును నేను నీతిమంతుణ్ణే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. శబాష్. మీలో చాలామంది మీరు నీతిమంతులా నేను అడిగితే ఇట్ట 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 అంటున్నారు కొంతమంది అసలు ఎందుకు వచ్చిన గొడవలే, మన దగ్గర నీతి ఆడ తెచ్చింది, నీతి లేదు పాడు లేదని కాదు బాబా అని దించారు. మీలో బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి మీకేం మైండ్ పోయిందా? మరి వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్పింది నిజమే. అయినా ఆయన యందు మీరు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందారు కదా, పొందినందువల్ల ఆయన మిమ్మల్ని నన్ను ఏ లిస్టులో రాశాడో తెలుసా? నీతిమంతులు, పరిశుద్ధులు అనే లిస్టులో రాశాడు. ఎంత దారుణమైన విషయం అంటే అది మీరే నమ్మలా. నమ్మితే టపీమని చేయెత్తేవాళ్ళు. మీకే డౌటు, రాశాడో లేదో, ఎందుకు వచ్చిన గొడవ, మన ఎవరో మనకు తెలుసు. నేను నీతిమంతుడు అంటే నీ బతుకు నాకు తెలుసు అంటే పరువు పోదు, ఎందుకు వచ్చిన గొడవ అని చేయెత్తడానికి భయం వేసింది. ఇప్పుడు చెప్తున్నాను, పాపపు వస్త్రాన్ని నీ మీద నుండి తొలగించి ఆయన పరిశుద్ధ నీతి వస్త్రమును నీకు ధరింపజేశాడు ఆయన. హల్లెలూయా. సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు? సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు? సరే, చాలామందికి తెలియదు, ఎందుకంటే బైబిల్ చదవరు కాబట్టి. బైబిల్ చదివితే సెల్ ఫోన్ ఎవడు చూడాలి, లోకల చెత్త అంతా ఎవడు చూడాలి? చూడరు. బైబిల్ చూడరు, బైబిల్ చదవరు కాబట్టి సర్వాంగ కవచం అంటే తెలియదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చూడండి, 13వ వచనం. ఒక్కసారి బైబిల్ తీసి చూడండి, అండర్లైన్ చేసుకోండి. సర్వాంగ కవచం చదువు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టు